తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 5వ వార్డ్ కౌన్సిల్ మెంబర్ మచ్చ సురేష్ మనతో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. ప్రజల్లోకెళ్తున్నారు. మీరిచ్చిన హామీలు ప్రజల్లోకెళ్ళినాయా? ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారా? జై తెలంగాణ. ప్రజలు ఖచ్చితంగా నన్ను నమ్ముతారు. ఎందుకు అనంటే, నేను 30 సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపార పరంగా ఉన్నా. ఎలాంటి రాజకీయాల్లో లేకపోతే నా సొంత అవసరానికి నేను రాలేదు. కేవలం ప్రజా సంక్షేమం, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వచ్చాను. ఎందుకంటే, గతంలో 2 సార్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నాకు పట్టం కట్టారు. బ్రహ్మరథం పెట్టారు. వాళ్ళందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ చిహ్నంగా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూపురేఖలను మార్చాను. చాలా రకాలుగా ఏ వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టకుండా, ఏ విధమైన ఒత్తిళ్ళు చేయకుండా సజావుగా కొనసాగించాను. మళ్ళా రెండోసారి కూడా ఇచ్చారు. ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు అతీతంగానే ఛాంబర్‌ను ఛాంబర్‌లో అధ్యక్ష పదవి చేపడుతున్నాను ప్రస్తుతానికి. ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి కౌన్సిల్ మెంబర్‌గా నిలబడుతున్నారు? ఎందుకంటే మా వ్యాపారస్తులకు ఈ తొర్రూరు అనేది వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఇక్కడ తొర్రూరు డెవలప్ కావడానికి కారణం ఏందంటే వేరే ఇక్కడ ఏమీ లేదు. ఓన్లీ వ్యాపారంగానే ఉన్నది. దీనికో చారిత్రాత్మకమైన చరిత్ర లేదు. లేదా ఇంకో రకమైన ఏదీ లేదు. ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశం లేదు. ఓన్లీ వ్యాపార పరంగా డెవలప్ అయింది కాబట్టి వ్యాపారస్తుల ద్వారానే ఈ యొక్క డివిజన్ గాని, మున్సిపాలిటీ గాని అనేక రకాలుగా డెవలప్ అయి ఉన్నది కాబట్టి అందరి దృష్టి ఈ తొర్రూరు మీద ఉన్నది. దాంట్లో మనం కీలకంగా వ్యాపారస్తుల పాత్ర కీలకంగా ఉంటే తొర్రూరు ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి అది నమ్మిన నేను. ఎందుకంటే 2 సార్లు ఛాంబర్ అధ్యక్షుడిని చేసిన కాబట్టి కొన్ని పనులు గాని పోతే కావట్లేవు. ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక రకంగా మనం ప్రత్యక్ష రాజకీయాలకెళ్తే మన యొక్క సేవలు చేసే అవకాశం ఉంటదనే ఉద్దేశంగా మాత్రమే నేను ఈ కౌన్సిలర్‌గా పోటీ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. మచ్చ సురేష్‌ని నమ్మకూడదు. తన పైన ఒక మచ్చ ఉంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏంటి అసలది? మచ్చ సురేష్ అంటే నా ఇంటి పేరు మచ్చ. మచ్చ అనేది నా వ్యక్తిత్వంలో మచ్చ లేదు. ఇంటి పేరులో ఉన్నది. అది గతంలో కూడా మన టీవీ దాంట్లో చెప్పాను. ఎవరికి మచ్చలున్నాయి, ఏం మచ్చలున్నాయి అనేది ప్రజలకు మొత్తం తెలుస్తది. అది ఏమైతాంది అనేది కూడా అంటే నన్ను వ్యక్తిగతంగా కించపరచాలనో, ఇంకో రకంగా అంటారు. ప్రజలకు తెలుస్తది. ఖచ్చితంగా 11వ తారీఖు రోజు ఎలక్షన్‌లల్ల ఎవరికి మచ్చ పెడతారు, ఎవరికి ఏతనేది ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. మీకు ప్రత్యర్థికి తేడా ఏంటి అసలు? నేనిక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నా. జనాలతో సంబంధాలున్నాయి. కాపోతే ప్రత్యక్ష రాజకీయాలకు రాలేదు. అంతే తప్ప నేనెన్నడూ గూడా నాకు హైదరాబాద్‌లో గూడా ఒకటే 2 వ్యాపారాలున్నాయి. ఒకటో రెండో చిన్న చిన్న వ్యాపారాలున్నాయి. ఎన్నడూ గూడా తొర్రూరుని వీడిపోలేదు. నేనెప్పుడు గూడా ప్రజల వెంటనే ప్రజల మధ్యలో ఉన్నా నేను. నాకున్న మేరకు నేనున్నా. నాకు ఏమన్నా వీలైతే నేను ఏమన్నా యాక్టివిటీస్ చేశాను. అంతే తప్ప వేరే వేరే క్లబ్‌ల ద్వారా గానీ, ఆరోగ్య సంఘం తరఫున గానీ, ఇంకో రకంగా చేశాను. నాకు తోచిన విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేశాను గానీ, ఏనాడు ఎవరిని కించపరచడో, ఒకరి దగ్గర ఏదో ఏ రకమైన ప్రలోభాలకు గానీ ఏమీ నేను గురి కాలేదు. అలాంటి నా చరిత్ర లేదు. కాబట్టి నాకు అంటే ఆయనకున్నదా లేదా అనేదాన్ని వ్యక్తిగతంగా నేను తీసుకోను. నేనొక మంచి మనసున్న వ్యక్తిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు. ఏం చెప్తారు ప్రజలకు? నన్ను ఖచ్చితంగా మంచి మెజార్టీతోని గెలిపించండి. ఆ మెజార్టీలో అందరూ భాగస్వాములు కండి. ఆశీర్వదించండి. నేను కంపల్సరీ ఈ 5వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటా. నా మిల్లు ఇక్కడే ఉంది. కాలనీ ఉన్నది. కాలనీలో చాలా దుర్భర స్థితి ఉన్నది. వాడలలో ఉన్నది. ఆడిటోరియం చేయాలి. ఇంకా చాలా చాలా మంచి కార్యక్రమాలున్నాయి. అలాంటి కార్యక్రమాలన్నిటిని ఇంతకుముందు చేయలేని పనులన్నిటిని గూడా నేను ఖచ్చితంగా అందరూ సహకరించి నాకు ఓటేస్తే నేను జేసి అందరి ప్రజల రుణం తీర్చుకుంటా. ఈ ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి నా యొక్క మంచితనంగా ఉండాలనే ఉద్దేశ్యం తప్ప నేను ఎవరి మీదనో గాని ఇంకో ఏదో కాదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మంచెవరు, చెడెవరు అనేది అంటారు. ఈ నా యొక్క గెలుపే రేపు వాళ్ళకి అర్థమవుతది. కాబట్టి అందరూ నా ఓటర్లను కోరుకునేది నన్ను అధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించండి, ఆశీర్వదించండి, సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని నేను మీ ద్వారా కోరుతున్నాను. మీరేసుకున్నట్టు వాల్ పోస్టర్‌లో మీరు చేసినట్టు అభివృద్ధికి సంబంధించిన ఫోటోకి సంబంధించిన కొంతమంది ఇవి తప్పులని చెప్పేసి కూడా నిర్ధారిస్తున్నారు. ఏంటి అసలు మీరు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఆ ఫండ్స్ తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? ఏం చెప్పబోతున్నారు అసలు? నేను ఇంతకుముందు ఈ మున్సిపాలిటీకి సంబంధించి గాని ప్రత్యక్ష రాజకీయాలు లేను. నన్ను నా గతంలో అభివృద్ధి చేసింది నేనెక్కడ వాల్ పోస్టర్‌లు ఎయలే. నేనేమి చేయలే. దయాకర్రావు గారి దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. దాని మీద కూడా సోషల్ మీడియాలో ఏం చేసిర్రు, ఏం పోయిందనేది తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి వాళ్ళేం చేసిర్రు, వీళ్ళేం చేసిర్రు అనేది వాళ్ళు చూసుకుంటారు. నేను దానికి కాదంటలేను. నేనే ఎక్కడ కూడా పోస్టర్‌లు ఎయలే. నా పోస్టర్‌లు కూడా ఏమి చెప్పలేదు. నేనెక్కడ కూడా ఏం చేయలేదు. కెమెరా పర్సన్ గణేష్‌తో వెంకన్న మొబజ్జులు అనేసి.